ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించినటువంటి కృషి విజ్ఞాన్ కేంద్ర ఏదైతే ఉందో మనకి ఓకా నాగాల్యాండ్కి సంబంధించినటువంటి ఓకాకి బెస్ట్ కృషి విజ్ఞాన్ కేంద్ర అవార్డుగా రావడం జరిగిందనమాట నార్త్ ఈస్ట్ రీజియన్కి. ఓకే, నార్త్ ఈస్ట్ రీజియన్కి సంబంధించి ఈ కృషి విజ్ఞాన్ కేంద్ర ఓకా ఏదైతే ఉందో దానికి బెస్ట్ కృషి విజ్ఞాన్ కేంద్రగా రావడం జరిగింది. సో ఐకార్కు సంబంధించినటువంటి నేషనల్ రీసెర్చ్ సెంటర్ బనానా ఏదైతే ఉందో, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా ఏదైతే ఉందో అది ఈ అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా 200+ నామినేషన్స్ వస్తే ఈ ఓకా నాగాల్యాండ్కి సంబంధించినటువంటి ఓకా ఐకార్ కృషి విజ్ఞాన్ కేంద్ర ఏదైతే ఉందో అది నార్త్ ఈస్టర్న్ రీజియన్ కింద బేసిక్గా అవార్డు గెలుచుకుంది. కంపల్సరీ మనకి క్వశ్చన్స్ నార్త్ ఈస్ట్ రీజియన్కి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ ఓరియంటల్లో రావడం జరుగుతుంది. ఓకే, 32nd ఫౌండేషన్ డే ఆఫ్ ది కృషి అండ్ కిసాన్ మేళలో భాగంగా ఈ అవార్డు అనేది హానర్ చేయడం జరిగింది. హెల్డ్ ఆన్ 21st ఆగస్ట్ తిరుచాపల్లి తమిళనాడులో నిర్వహించారు. దాంట్లో భాగంగా ఈ ఈవెంట్లో భాగంగా ఐకార్ కృషి విజ్ఞాన్ కేంద్ర ఏదైతే ఉందో దానికి రావడం జరిగింది. ఓకే, ఎగ్జాంపులరీ వర్క్ అండ్ ఇంపాక్ట్ఫుల్ కాంట్రిబ్యూషన్స్ గాను ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది కృషి విజ్ఞాన్ కేంద్రాలో. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.